మార్కాపురం జిల్లా గిద్దరు నియోజకవర్గం కంబం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడిచిందని పేర్కొన్నారు। పేదల సంక్షేమ, రైతు భరోసా, మహిళల సాధికారతే లక్ష్యంగా జగన్ పాలన సాగిందన్నారు। రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు। పార్టీ బలోపేతానికి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు। గ్రామాన పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిమిలిదిన్నె చెన్నారెడ్డి, ఖమ్మం మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు। ఇక్కడ నుంచి మనిషి చేయలేదున్నాడు, అక్కడ నుంచి ఆ మనిషి కూడా కుర్చీ ఎత్తినాడు, కుర్చీ ఎక్కినాడు, కుర్చీ ఎత్తినాడు, అంతే। వీరిద్దరు కొట్టుకోవడం, రక్తాలు కావడం అన్నీ ఇక్కడ అంత దూరంలో ఉంటారు। మరి వాళ్ళకి ఏ సెటప్ అయ్యి చేస్తారు? ఒక్కొక్క సైనికుడు సరిపోయే విధంగా ఒక్కొక్క సైనికుడు 30 ఓట్లు మన కుటుంబంలో కలిసి, మన కుటుంబంలో 5 మందో 6 మందో 7 మందో ఉంటారు। మన అవగాహన కలిగి ప్రతి సమస్యను, ప్రతి కార్యకర్తను పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గంలో పర్యటిస్తూ వివిధ హోదాలలో ఈరోజు నియమించబడే నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం। ముఖ్యంగా భక్తులు చాలా మంది మాట్లాడారు।